హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఎఫిషియెంట్లీ. డేటాని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటాం. కామన్లీ యూజ్ చేసే డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ ఏంటంటే లిస్టు, సెట్, టుపుల్, డిక్షనరీ, ఫ్రోజన్ సెట్, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఒక వేరియబుల్ నేమ్ ఉండాలి, అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఉండాలి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. స్క్వేర్ బ్రాకెట్లో రాసి ప్రతిదీ లిస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అది ఎలా చేయాలి? మనం ఎనీ డేటా టైప్ని పెట్టుకోవచ్చు. మల్టీ డేటా టైప్ అన్నాం కదా. ఇప్పుడు స్ట్రింగ్ అయిన డబుల్ కోట్స్లో ఉండాలి, ఇంటీజర్స్ అయితే 1, 2, 3లో ఉండాలి, ఫ్లోట్ అయితే 10.5, 6.7 అలా ఉండాలి, బులియన్ అయితే ఫాల్స్, ట్రూ అలా ఉండాలి, కాంప్లెక్స్ అంటే A+BJ రూపంలో ఉండాలి. ఇప్పుడు మై లిస్ట్ ఈక్వల్ టు ఏముంది? మై లిస్ట్ అనే వేరియబుల్ ఏముంది, ఈక్వల్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో ఏం పెట్టాము మనం? డబుల్ కోట్స్లో యాపిల్ అని పెట్టాము, కామా డబుల్ కోట్స్ బనానా, కామా డబుల్ కోట్స్ చెర్రీ. అంటే డబుల్ కోట్స్ ఏదున్నా కానీ స్ట్రింగ్ అవుతుంది, స్క్వేర్ బ్రాకెట్స్ ఏదున్నా కానీ లిస్ట్ అవుతుంది. మధ్యలో వాల్యూస్ని ఏం చేయాలి? కామా సపరేట్ చేసాం కదా, అది లిస్ట్, అది స్ట్రింగ్ లిస్ట్. ఆ లిస్ట్ అనేది కరెక్ట్గా ఆర్గనైజ్ చేసాము. ఆర్గనైజ్ చేసిన డేటాని ఎక్కడ స్టోర్ చేసాము? మై లిస్ట్ అనే దాంట్లో వేరియబుల్ స్టోర్ చేసాం. అలాగా లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఇవి ఒకసారి లిస్ట్ని క్రియేట్ చేస్తే మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత మనకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకోవచ్చు. ఆర్డర్ అనమాట. ఒకసారి ఎలాగైతే ఆర్డర్ ఉన్నాయో అవే ఆర్డర్లో మనం అవుట్పుట్లో వస్తాయన్నమాట. డూప్లికేట్ అంటే మోర్ దాన్ 1 టైమ్స్. ఒకసారి వచ్చిన వాల్యూ రెండోసారి కూడా వచ్చేదాన్ని డూప్లికేట్ ఎర్రర్స్ ఉంటాం. ఇలా అన్ని పాసిబిలిటీ ఉంటాయి అనమాట. డేటాని తీసుకోవడానికి పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ అంటాం. పాజిటివ్ ఇండెక్స్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి, నెగిటివ్ ఇండెక్స్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. పైథాన్ చాలా ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎలాంటి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీకు పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బై బై, టేక్ కేర్.